భారత్పై అమెరికా విధించిన 50% సుంకాలపై అగ్రరాజ్యంలో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. భారత్పై ప్రతీకార సుంకాలను రద్దు చేయాలని కోరుతూ ప్రతినిధుల సభకు చెందిన 3 సభ్యులు ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. భారత్పై ట్రంప్ విధించిన సుంకాలు చట్ట వ్యతిరేకమని, అమెరికా కార్మికులు, వినియోగదారుల ప్రయోజనాలతో పాటు ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ప్రతినిధుల సభకు చెందిన డెబోరా రాస్, మార్క్ వీసీ, రాజా కృష్ణమూర్తి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బ్రెజిల్పై ఇలాంటి సుంకాల రద్దు, దిగుమతి సుంకాలను పెంచడానికి అధ్యక్షుడు ట్రంప్ అత్యవసర అధికారాలను సెనెట్ నియంత్రించిన నేపథ్యంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఉత్తర కరోలినా ఆర్థిక వ్యవస్థ, భారత వాణిజ్యం, పెట్టుబడులు, వైబ్రెంట్ ఇండో అమెరికన్ కమ్యూనిటీతో ముడిపడి ఉందని కాంగ్రెస్ సభ్యురాలు రాస్ తెలిపారు. భారత్కు చెందిన కంపెనీలు $1 బిలియన్ పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. వాటి వల్ల లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఉత్తర కరోలినాకు చెందిన తయారీదారులు ఏటా కోట్ల $1 బిలియన్ ఉత్పత్తులను భారత్కు ఎగుమతి చేస్తున్నట్లు కాంగ్రెస్ సభ్యురాలు రాస్ తెలిపారు.